Hello. Mm, Okay. I hope you can see my screen, right? Yeah. సో మనము ఈరోజు లైనెక్స్లో ఫైల్స్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాం. సో ఫైల్స్ బేసిక్స్ అంటే ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, హిడెన్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్స్ డేటా ఎలా యాడ్ చేయాలి, సో Mm. యాడ్ చేసిన డేటాను మనం ఎలా రీడ్ చేయాలి, సో అనే టాపిక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో నేను లైనెక్స్ సర్వర్లోకి లాగిన్ అయ్యాను. Yeah. సో మనము యాక్చువల్గా ఈ ఫైల్స్ క్రియేట్ చేసే ముందు ఒక చిన్న 2 టాపిక్స్ గురించి తెలుసుకుందాం. సో ఒకటి పీడబ్ల్యూడి. సో పీడబ్ల్యూడి అనే కమాండ్ గురించి నేర్చుకున్నాం. సో ఈ పీడబ్ల్యూడి అనే కమాండ్ ఏంటంటే ఇట్ స్టాండ్స్ ఫర్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. Mm. సో ఇది మనకి ఏం చెప్తుందంటే మీరు ప్రజెంట్ ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నారనే డీటెయిల్స్ తెలుస్తుంది. ఇప్పుడు మనము విండోస్లో వెళ్తే మనకి ఎలా తెలుస్తుంది మనం ఏ డైరెక్ట్లో ఉన్నామని చెప్పేసి ఇక్కడ పైన ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్ బేస్ చేసుకుని మనం చెప్తాం మనం ఒక పర్టికులర్ డైరెక్ట్లో ఉన్నాం. Mm. సో ఈ కేసులో మనము డెస్క్టాప్లో పవన్ కుమార్ అనే ఫోల్డర్లో ఉన్నాం. Mm. సో అలాగే ఇప్పుడు మనం లైనక్స్లో తెలుసుకోవాలంటే ఈ కమాండ్ వాడతాం పీడబ్ల్యూడి. సో నేను సర్వర్లోకి వచ్చేసి నేను పీడబ్ల్యూడి అని కొడితే నాకు ఒక పాత్ వస్తుంది, హోమ్ ఈసీ2 యూజర్. సో అంటే నేను ప్రజెంట్ ఏ డైరెక్టరీలో ఉన్నాను, హోమ్ ఈసీ2 యూజర్ అనే డైరెక్టరీలో ఉన్నాను ప్రజెంట్. సో అలాగే లైనక్స్లో మనకి హోమ్ డైరెక్టరీ లేదా లాగిన్ డైరెక్టరీ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. సో ఈ హోమ్ డైరెక్టరీని లాగిన్ డైరెక్టరీ అని కూడా అంటారు. సో ఈ డైరెక్టరీ ఏంటంటే ఇట్ ఈస్ ద డిఫాల్ట్ డైరెక్టరీ దట్ యూజర్ విల్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ లాగిన్ టు సిస్టమ్. ఎప్పుడైతే మనము లాగిన్ అవుతామో సిస్టంలోకి, లైనక్స్ సిస్టంలోకి, డిఫాల్ట్గా ఒక డైరెక్టరీలోకి మనకు తీసుకొని పోతుంది. సో ఆ డిఫాల్ట్ డైరెక్టరీని ఏమంటారంటే హోమ్ డైరెక్టరీ లేదా లాగిన్ డైరెక్టరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము విండోస్ లాగిన్ అవుతేనే మనకి ఏమొస్తుంది, బై డిఫాల్ట్ అది డెస్క్టాప్లోకి తీసుకొని వెళ్తుంది, డెస్క్టాప్లోకి వస్తుంది విండోస్లో అవుతుంది. సేమ్ అలాగే మనం లైనక్స్లోకి లాగిన్ అవుతూనే ఒక డిఫాల్ట్గా ఒక లొకేషన్ తీసుకోబోతుంది. ఆ లొకేషన్ ఏమంటారంటే లాగిన్ డైరెక్టరీ అంటారు. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ లాగిన్ డైరెక్టరీ అని మనకి తెలుసుకోవాలంటే ఫస్ట్ సో ఈ లాగిన్ డైరెక్టరీ లొకేషన్ ఎలా ఉంటుందంటే హోమ్ అనే దాని కింద యూజర్ నేమ్. మీరు ఏదైతే యూజర్ నేమ్తో ఈ లైనక్స్ సర్వర్లోకి లాగిన్ అవుతారో ఆ యూజర్ నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది హోమ్ అనే డైరెక్టరీ కింద. హోము ఆ యూజర్ నేమ్ పేరుతో క్రియేట్ అవుతుంది. అది మీ హోమ్ డైరెక్టరీ లేదా లాగిన్ డైరెక్టరీ. మీరు లైనక్స్లోకి లాగిన్ అవుతూనే డైరెక్ట్గా మీరు ఆ లొకేషన్లోకి వెళ్తారు. నా కేసులో నేను ఈసీ2 యూజర్ అనే యూజర్తో నేను ఈ సిస్టంలోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ Okay. చూస్తే ఈసీ2 యూజర్ @సర్వర్ ఐపి. Mm. సో ఈసీ2 యూజర్తో లాగిన్ అయ్యాను కాబట్టి నేను బై డిఫాల్ట్ ఎక్కడికి వెళ్తాను, హోమ్ ఈసీ2 యూజర్. సో Mm. అందుకు నేను పీడబ్ల్యూడి అని కొడుతూనే నాకు ఏం లొకేషన్ చూపించింది, Home. హోమ్ ఈసీ2 యూజర్. అంటే ఇది ఈసీ2 యూజర్ యొక్క లాగిన్ డైరెక్టరీ. Right. సో లాగిన్ అయినప్పుడు డైరెక్ట్గా ఈ డైరెక్టరీ లొకేషన్కి వస్తాడు డైరెక్ట్. సో అది హోమ్ డైరెక్టరీ. సో నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ యూజర్ విత్ ద యూజర్ నేమ్ ఈసీ2 యూజర్ లాగ్స్ ఇన్, హిస్ యూజర్ డైరెక్టరీ విల్ టిపికల్లీ బి హోమ్ ఈసీ2 యూజర్. సో ఇక్కడ మనకి అదే చూపిస్తాను. క్లియరా ఇంతవరకు? Ah. ఓకే. సో ఇప్పుడు మనము ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. అలాగే సో మనకి విండోస్లో అయితే ఏముంది, మనము రైట్ క్లిక్ ఇచ్చేసి విండోస్లో అయితే రైట్ క్లిక్ ఇచ్చేసి New folder. Properties. New folder. న్యూ సెలెక్ట్ చేసుకొని మనకి వర్డ్ డాక్యుమెంట్ కావాలా, ఎక్సెల్ కావాలా, టెక్స్ట్ ఫైల్ కావాలని చేసి మనం సెలెక్ట్ చేసుకొని చేస్తాం. కానీ లైనక్స్లో మనం కొన్ని కమాండ్స్ యూజ్ చేస్తాం. సో మోస్ట్లీ యూజ్ చేసే కమాండ్స్ వి ఎడిటర్, క్యాట్, టచ్. మనము ఒక్కొక్క కమాండ్ గురించి ఒక్కొక్క కమాండ్తో ఎలా ఫైల్స్ క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ వి ఎడిటర్తో ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో వి ఎడిటర్. సో ఇవి కమాండ్స్ కాబట్టి దీనికి సింటాక్స్ ఉంటాయి. మనం ఆ సింటాక్స్ బేస్ చేసుకొని మనము ఫైల్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ సింటాక్స్ ఏంటి, విఐ. సో ఇక్కడ విఐ అనేది కమాండ్. సో మనం ఏదైతే ఇక్కడ ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ అనేది ఏంటి, మీరు ఏదైతే ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్.
సో అక్కడ టెక్స్ట్ ఫైల్ కావాలంటే టెక్స్ట్ ఫైల్, సిఎస్వి ఫైల్ కావాలంటే సిఎస్వి ఫైల్ అలా ఇచ్చేసి మనం క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ నాకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. విఐ ఎగ్జాంపుల్ డాట్ టెక్స్ట్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు సర్వర్లోకి వెళ్తాను. సో మీరు ఏదైతే డైరెక్టరీలో ఉన్నారో, ఎక్కడైతే మీరు ఈ కమాండ్స్ రన్ చేస్తారో ఆ డైరెక్టరీలో మాత్రమే ఇవన్నీ క్రియేట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విఐ ఎగ్జాంపుల్ డాట్ టెక్స్ట్ నేను హోమ్ EC2 యూజర్ అనే డైరెక్టరీ నుంచి క్రియేట్ చేస్తే ఆ ఫైల్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? EC2 యూజర్ అనే డైరెక్టరీలో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను విఐ ఎగ్జాంపుల్ డాట్ టీఎక్స్టీ. సో ఇప్పుడు నేను డైరెక్టరీ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు విఐ ఎడిటర్లో దాంట్లోకి డేటా ఎంటర్ చేయాలంటే ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంది. సో ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మనము ఐఎన్ఏ లెటర్ హిట్ చేయాలి. సో ఐఎన్ఏ లెటర్ హిట్ చేస్తే కీబోర్డ్ మీద ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. సో సో మీకు ఎక్కడ తెలుస్తుంది ఇన్సర్ట్ మోడ్లో ఉందని చెప్పేసి బాటమ్ ఆఫ్ ద పేజ్ ఇక్కడ మీకు బాటంలో ఇన్సర్ట్ అని చూపిస్తుంది. సో ఇన్సర్ట్ అంటే మీరు దీంట్లోకి డేటా రాయొచ్చు అని. సో ఇప్పుడు నేను డేటా రాస్తాను. సో హాయ్ పవన్, టుడే ఈజ్ సాటర్డే, దిస్ మంత్ ఈజ్ మార్చ్. నేను డేటా రాస్తాను. సో ఇక్కడ చూడు హిట్ అయ్యి ఇన్సర్ట్ మోడ్లోకి వస్తుంది. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన తర్వాత రైట్ సమ్ డేటా, నేను డేటా రాశాను. ఇప్పుడు దాన్ని మనం సేవ్ చేయాలంటే ఎస్కేప్ WQ ఎంటర్. సో నేను ఎస్కేప్ కూర్చొని ఇన్సర్ట్ మోడ్ వెళ్ళిపోతుంది. తర్వాత కోలన్ మీకు బాటంలో కనిపిస్తుంది. కోలన్ డబ్ల్యూ అంటే రైట్, క్యూ అంటే క్విట్. డేటా రాసి క్విట్ అవ్వు ఫైల్ నుంచి బయటకు వచ్చేసింది. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఫైల్ క్రియేట్ చేసాం, కానీ ఆ ఫైల్ క్రియేట్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? సో దానికి మనము ఇంకొక కమాండ్ ఇచ్చేస్తాం. సో ఆ కమాండ్ ఏంటి? లిస్ట్ కమాండ్. ఎల్ఎస్ అంటే లిస్ట్. సో LS-L అంటే మనకు ఫైల్ క్రియేట్ అయిందా అని చూపిస్తుంది. నేను LS-L కొడతాను. సో ఇప్పుడు LS-L కొడితే మనకు చూపించిందా? ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనే ఫైల్ మనం విఐ ఎడిటర్తో క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ అదే డీటెయిల్స్ చూపించింది. ఇక్కడ మనకు డీటెయిల్స్ చూపిస్తుంది. ఇది ఎప్పుడు క్రియేట్ అయింది? ఇది సర్వర్ టైం 11:47 సర్వర్ టైంలో చూపిస్తుంది. సో మనం ఏదైతే యూజర్తో క్రియేట్ చేస్తామో ఆ యూజర్ ఓనర్గా ఉన్నాడు ఇక్కడ. ఇంతవరకు ఓకే. సో ఇప్పుడు ఇందాక మనం డేటా రాసాం కదా, ఇప్పుడు ఆ డేటా ఫైల్లో చూడాలనుకుంటున్నాం. సో ఆ డేటాను చూడాలంటే సేమ్ మళ్ళీ వి ఎడిటరే, సేమ్ సింటాక్స్, డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఇక్కడ మనము టెక్స్ట్ రాసే బదులు జస్ట్ టెక్స్ట్ ఒకటి చూసేసి అక్కడ నుంచి క్విట్ అవుతాం. సో విఐ ఫైల్ నేమ్ వచ్చింది. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి మనం చూడాలంటే ఐ కొడితే ఇన్సర్ట్ మోడ్. నువ్వు డేటా యాడ్ చేయకుంటే డేటా యాడ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనం డేటా యాడ్ చేయడానికి రాదు, జస్ట్ డేటా చూడనికి వచ్చాం. ఇక్కడ డేటా చూసాం. ఇక్కడ నీకు హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి డేటాలో. సో అప్పుడు ఏం చేస్తాం మనము అప్పర్ యారోకి కానీ లేకుంటే డౌన్ యారోకి కానీ యూజ్ చేసుకొని ఆ డేటాను స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేసుకొని డేటా చూస్తాం మనం. ఇక్కడ చూడు నేను కిందికి అంటుంటే ఇక్కడ మార్కర్ చూడు, ఇక్కడ మార్కరు పైకి కిందికి వెళ్తుంది. సో అలా మనం డేటా చూస్తాం. అలా కాదంటే మనం ఇక్కడ ఇదైనా చూడొచ్చు, ఈ స్క్రోల్ డౌన్ చేసుకుని చూడొచ్చు. ఇప్పుడు మనం దీనికి క్విట్ అవ్వాలంటే ఎస్కేప్ Q ఎంటర్, క్విట్ అయిపోయి. సో అలాగే వేటెడ్తో డేటా చూడొచ్చు. క్లియరా? ఓకే. సో ఇప్పుడు మనం క్యాట్ కమాండ్తో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో సింటాక్స్ ఏంటి? క్యాట్ రీడైరెక్షన్ సింబల్ ఫైల్ నేమ్. సో ఇప్పుడు నేను file1.txt అనేది క్యాట్ అనే కమాండ్ యూజ్ చేసుకుని నేను క్రియేట్ చేస్తాను. సో క్యాట్ రీడైరెక్షన్ file1.txt.
ఇప్పుడు ఇక్కడ డేటా యాడ్ చేయాలంటే ఇక్కడ చూడు, రాసిన తర్వాత రైట్ డేటా, సమ్ డేటా. Hi, this is file 1. Data today on 22nd March. డేటా రాస్తారు. సో డేటా రాసిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు చూడు, ఈచ్ లైన్ తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. సో ఎంటర్ ప్రెస్ చేస్తాం. సో డేటా సేవ్ చేయాలంటే కంట్రోల్ డి, కంట్రోల్, డేటా సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఫైల్ క్రియేట్ అయిందని చెక్ చేయాలంటే మనకి ఏంటి కమాండ్, లిస్ట్ కమాండ్, ls-l file1.txt క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ ఫైల్లో డేటా చూడాలంటే ఎదర్ మనం VI ఎడిటర్ యూజ్ చేసుకొని చేయొచ్చు, ఆర్ క్యాట్ అనే కమాండ్ తోటి మనం డేటా చూడొచ్చు. సో క్రియేట్ చేయాలంటే క్యాట్ రీడైరెక్షన్ సింబల్ అంటే గ్రేటర్ దాన్ సింబల్ ఫైల్ నేమ్, రీడ్ చేయాలంటే జస్ట్ క్యాట్ ఫైల్ నేమ్, క్యాట్ file1.txt. సో ఇక్కడ హాయ్ దిస్ ఈస్ ఫైల్ 1 రైటింగ్ డేటా టుడే ఆన్ 22nd March. సో డేటా ఉంది. సో ఇదే విధంగా మనము క్యాట్ example.txt, ఎగ్జాంపుల్ అనే ఫైల్లో మనకి ఏమైంది, హాయ్ దిస్ ఈస్ పవన్ టుడే ఇస్ సాటర్డే దిస్ మంత్ ఈస్ మార్చ్. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం క్యాట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం ఏదైనా డేటా రీడ్ చేయాలంటే. VI అనే ఎడిటర్ మనకి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం VI ఎడిటర్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పటి వరకు మనము ఎడిటర్తో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా ఎలా చూడాలి, క్యాట్ కమాండ్తో డేటా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డేటా రీడ్ చేయాలని చూస్తాం. సో ఇప్పుడు మనం టచ్ అనే కమాండ్తో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. సో టచ్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్రియేట్ ఎంటీ ఫైల్స్. ఓకే, జస్ట్ ఎంటీ ఫైల్స్ మాత్రమే క్రియేట్ చేస్తుంది, దాంట్లోకి డేటా యాడ్ చేయలేదు. సో దాంట్లోకి డేటా యాడ్ చేయాలంటే ఎయిదర్ మనం VI ఎడిటర్ కానీ యూజ్ చేసుకోవాలి, లేదా క్యాట్ విత్ రీడైరెక్షన్ సింబల్ యూజ్ చేసుకుంటే మనం డేటా యాడ్ చేయొచ్చు. సో ఈ టచ్తో మనము ఫైల్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటి, టచ్ ఫైల్ నేమ్. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, టచ్ file2.txt, టచ్ file2.txt క్రియేట్ అయిపోయింది. సో ఈ ఫైల్ క్రియేట్ అయిన మనకి ఎలా తెలుస్తుంది, ls-l క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఇది ఎంటీ ఫైల్ అని చెప్పాను. సో మన ఎంటీ ఫైల్ ఎలా తెలుస్తుంది, ఏదో దాంట్లో డేటా ఉందో లేదో చెక్ చేసి అని చెప్పచ్చు, లేదా ఫైల్ సైజ్ బేస్ చేసుకొని చెప్పచ్చు. సో ఇక్కడ ముందు రెండే కాలము డేటా రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ 55 bytes లేకుంటే 55 bits అన్నట్టు. ఇక్కడ చూడు ఇది 0 ఫైల్ 2కి. సో 0 అంటే దాంట్లో డేటా ఏమీ లేదని. సో కావాలంటే మనం క్యాట్ file2.txt పెడితే మనకి ఏ డేటా చూపించదు. చూడు ఏ డేటా చూపించలేదు, ఎందుకంటే దాంట్లో ఎటువంటి డేటా లేదు. టచ్ అనే కమాండ్ ఓన్లీ ఎంటీ ఫైల్స్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. క్లియరా? ఇన్ కేస్ మనం మల్టిపుల్ ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే టచ్ అనే కమాండ్తో file1, file2, file3. సో ఇక్కడ file3.txt, file4.log, file4.f అనే ఒక మల్టిపుల్ ఫైల్స్ నేను టచ్ అనే కమాండ్ ఇచ్చేసుకొని నేను క్రియేట్ చేస్తున్నాను. సో టచ్ file3.txt, file4.log, file5.tf. సో ఫైల్ క్రియేట్ అయ్యాయి. సో మనం చెక్ చేయాలంటే ls-l కమాండ్. ఇక్కడ file3, file4, file5 క్రియేట్ అయ్యాయి. సో ఎంటీఏ కాదా అని డేటా సైజ్ చేసుకొని ఇక్కడ 000 అంటే ఇవి ఎంటీ ఫైల్స్. ఓకేనా? సో దాంట్లోకి డేటా యాడ్ చేయాలంటే ఎయిదర్ VI ఎడిటర్ కానీ లేదా క్యాట్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను file2 తీసుకుంటాను, VI ఎడిటర్తో డేటా యాడ్ చేస్తాను, file2.txt. సో మనం VI ఎడిటర్తో మనం డేటా యాడ్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి కదా మనకి. స్టెప్స్ ఏంటి, ఫస్ట్ ప్రెస్ ఆన్ ఐ. సో ఐ అంటే ఇన్సర్ట్ మోడ్లో వస్తే ఇక్కడ డేటా యాడ్ చేయాలి. సో హాయ్
m file 2. సో డేటా యాడ్ చేసిన తర్వాత మనము దీన్ని సేవ్ చేయాలంటే ఎస్కేప్ తోనే బాటంలో ఇన్సర్ట్ మోడ్ వెళ్ళిపోతుంది. తర్వాత కోలన్ బాటంలో కనిపిస్తుంది కోలన్. నెక్స్ట్ డబ్ల్యూ, నెక్స్ట్ క్యూ. డబ్ల్యూ అంటే రైట్, క్యూ అంటే క్విట్. తర్వాత ఎంటర్. అయిపోయింది. సో ఇప్పుడు LSFNL కొట్టేసాయి. ఇక్కడ నీకు ఫైల్ 2 చూడు. ఇక్కడ ఫైల్ 2లో ఫస్ట్ ముందేమో 0 డేటా. ఇక్కడ మనం డేటా యాడ్ చేస్తున్న చూడు 15కి వచ్చింది. 15 బైట్స్. అలాగే ఇప్పుడు నేను క్యాట్తో కూడా యాడ్ చేయొచ్చు. క్యాట్ రీడైరెక్షన్ సింబల్. నేను ఇప్పుడు ఫైల్ 3 పికప్ చేసుకుని ఫైల్ 3లోకి డేటా యాడ్ చేస్తాను. సో క్యాట్తో మనం డేటా యాడ్ చేయాలంటే సో ఇలా మనము రీడైరెక్షన్ సింబల్ చేస్తాను. ఇక్కడ మనము డేటా రాసేయాలి. హాయ్. సో ఈచ్ లైన్ ఎండింగ్లో ఎంటర్. తర్వాత దిస్ ఈజ్ ఫైల్ 3. సో ఇప్పుడు సేవ్ చేయాలంటే కంట్రోల్ డి. ఇప్పుడు డేటా సేవ్ అని చెప్పేసి మనం చూడండి LSFNL అని కొడితే మనకి ఇక్కడ సైజ్ చూపిస్తుంది ఫైల్ 3. సో ఇక్కడ ఫైల్ 3కి ముందేమో 0 బైట్స్ ఉన్నింది. ఇప్పుడు చూడు ఇక్కడ 17. లేదా ఇంకో విధంగా ఏంటి మనం క్యాట్ వితౌట్ రీడక్షన్ సింబల్ చేసినా కూడా మనకి వస్తుంది ఫైల్ 3. చూడు హాయ్ దిస్ ఈస్ ఫైల్ 3. అర్థమైందా? సో ఇలాగ మనము విఐ ఎడిటర్, క్యాట్ కమాండ్, టచ్ కమాండ్ యూజ్ చేసుకొని ఫైల్స్ క్రియేట్ చేస్తాం. దాంట్లోకి డేటా యాడ్ చేస్తాం. ప్లస్ దాంట్లో డేటా యాడ్ ఉందో లేదో కూడా మనము ఆ డేటాను రీడ్ చేస్తాం. విఐటర్ కానీ క్యాట్ కమాండ్ కానీ యూజ్ చేసేసి. సో ఇప్పుడు మనము హిడెన్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి? సో లైనక్స్లో హిడెన్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే ఫైల్ నేమ్ ముందర డాట్ యాడ్ చేయాలి. సో డాట్ అంటే హిడెన్ ఫైల్ అని మీనింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే టచ్ డాట్ ఫైల్ 7 డాట్ టెక్స్ట్. సో టచ్ సో బేసిక్గా మనము డాట్ యాడ్ చేస్తాం ఫైల్ 7 డాట్ టెక్స్ట్. సో నేను ఇట్లా నార్మల్గా వితౌట్ డాట్ చేస్తే అది నార్మల్ ఫైల్. సో ఫైల్ నేమ్ ముందర డాట్ యాడ్ చేస్తే అది హిడెన్ ఫైల్. నేను ఇప్పుడు LSFNL అని కొడతాను. ఇక్కడ మనకి చూడండి ఫైల్ 7 అనే ఫైల్ హిడెన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ ఏమైనా మనకు కనపడుతుందా? కనపడట్లేదు. సో హిడెన్ ఫైల్ మనము చూడాలంటే కమాండ్ ఏంటి? ls-l కొడితే హిడెన్ ఫైల్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఫైల్ 7 డాట్ టెక్స్ట్ మనం క్రియేట్ చేసింది ఫైల్ 7 డాట్ టెక్స్ట్. సో అది హిడెన్ ఫైల్. సో అలాగే ఇక్కడ ఫైల్ 8 ఫైల్ 9 నేను క్రియేట్ చేశాను ముందే. సో అందుకు ఇక్కడ మనకి ఫైల్ 8 ఫైల్ 9 ఇక్కడ చూపిస్తుంది. సో దీంతో పాటు కొన్ని అడిషనల్ ఫైల్స్ ఉన్నాయి. బ్యాష్ హిస్టరీ, బ్యాష్ లాగౌట్, బ్యాష్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇవన్నీ లైనక్స్ ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఒక సర్వర్ క్రియేట్ చేస్తామో ఇవి లైనక్స్కు సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. క్లియరా సో ఫార్? క్లియర్. సో లిస్టింగ్ హిడెన్ ఫైల్స్. సో మనం ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ ద సెషన్. సో మనం టుమారో సెషన్లో మనం ఈ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి వాటి గురించి నేర్చుకుందాం. సో సీ యూ ఇన్ నెక్స్ట్ సెషన్. బై బై.